బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు రావడం లేదని చాలా రోజులు వేచి చూసిన ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల గేట్ కు తాళం వేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం సంగం గ్రామంలో చోటు చేసుకుంది. 2023లో 28 లక్షలతో మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో భవన నిర్మాణం, తరగతి గదుల రిపేర్లు కొరకు పనులు చేశాడు కిసరి రామ్రెడ్డి. కేవలం 5 లక్షల నిధులే విడుదల చేశారు. అప్పటి నుండి పెండింగ్ బిల్లులు రాకపోవడంతో ఎన్నోసార్లు జిల్లా విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం దక్కలేదని వాపోయాడు. ఈ క్రమంలో పాఠశాల గేట్ కు తాళం వేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ నిధులు ఇప్పించే ఏర్పాటు చేస్తామని సర్ది చెప్పారు. దీంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లారు. నాకు 23 లక్షల రూపాయలు ఇంకా బిల్లు రావాలి. 5 లక్షలే ఇచ్చిండ్రు. మిగతా 23 లక్షల రూపాయలు బిల్లు రావాలి. ఆ బిల్లు కావాలని మేము ఈరోజు మాకు బాధ అనిపించి నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కనీసం 10-20 సార్లు మన డిఓ గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పోయినా, కలెక్టర్కు ప్రజా దర్బార్లో కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఏది ఇచ్చినా ఆయన నేను ఇప్పిస్తా అని చెప్పడం జరుగుతుంది. మాకు ఇప్పించలేదు కాబట్టి మాకు బాధ అనిపించి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను పైసలకు చాలా మామూలు కాదు, చాలా ఇబ్బందులు ఉన్నా, అప్పుల బాధ ఉన్నా, అప్పుల పత్రం చూపించాలంటే కూడా నాకు 4-5 పత్రాలు నా దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విధంగా ఇబ్బంది ఉంది కాబట్టి నాకు డబ్బులు ఇప్పించాలని డబ్బుల కోసం నేను తాళం వేయడం జరిగింది. పెండింగ్ బిల్లులు రావడం లేదని చాలా రోజులు వేచి చూసిన ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల గేట్ కు తాళం వేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. శివాని, యాదాద్రి భువనగిరి జిల్లా వడిగొండ మండలం సంగం ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి మాజీ సర్పంచ్ నిరసన తెలిపాడు. అయితే అతను మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి సమయంలో కేసరి రామ్రెడ్డి పాఠశాల మన ఊరి మనబడి కింద పాఠశాల అదనపు తరగతులకు నిర్మాణం అయితే చేశాడు. అయితే ఈ పనులకు సంబంధించి మొత్తం 28 లక్షలకు గాను కేవలం ఆయనకు 5 లక్షల రూపాయల బిల్లు మంజూరైంది. కానీ 2-3 ఏళ్లుగా కూడా అతనికి బిల్లు మంజూరు కాకపోవడంతో ఆయన అప్పులు తెచ్చి ఆ పెట్టుబడి పెట్టానని, ఆ పెట్టుబడికి అప్పులు కడుతున్నానటువంటి ఆవేదనతో ఆయన ఈ రోజు పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో 25 లక్షల రూపాయలకు సంబంధించి ఆ పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వాన్ని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడం జరిగింది. ఈ రోజు పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసేటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. బిల్లులు వచ్చే విధంగా కూడా మేము చర్యలు చేపడతామని చెప్పడంతో ఆయన నిరసన విరమించుకోవడం జరిగింది. అయితే మొత్తానికైతే ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించి 25 లక్షల రూపాయలకు సంబంధించి ఆయన పెట్టుబడి గతంలో వడ్డీ వ్యాపారం దగ్గర అప్పు తెచ్చి ఆ పెట్టుబడి పెట్టానని, ఆ పెట్టుబడి సంబంధించి ఇప్పటికే 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు అదనంగా వడ్డీలే పెరిగాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆ బిల్లులు రాకపోయినట్లయితే తమకు ఆత్మహత్య గతి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటన అయితే కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇది ఉదాహరణ మాత్రమే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది సర్పంచ్ గా ఉన్న సమయంలో చాలా ఇటువంటి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. ఇప్పటివరకు కూడా పెండింగ్ బిల్లులు రాకపోవడంతో ఇలా అక్కడక్కడ నిరసనలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి బిల్లులు రాక అప్పులు పెరిగి ఆత్మహత్యలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ ఘటన పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసినటువంటి ఒక మాజీ సర్పంచ్ ఘటన అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. శివాని. థ్యాంక్ యూ కిరణ్.